తాడేపల్లిగూడెం నా నియోజకవర్గంలో జరిగే ఈ ప్రతిపక్షాల మహాసభను జయప్రదం చేయవలసిందిగా ఆ 3 జిల్లాల తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రజాస్వామ్యవాదులందరినీ పార్టీలకు అతీతంగా అక్కడికి వచ్చి, ఇది కేవలం పార్టీ మీటింగ్ కాదు, ఓడించడానికి మేము సిద్ధం అని చాటి చెప్పే మీటింగ్ కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనసులో కృతనిశ్చయం తీసుకున్న వారందరూ కూడా, పురుషులు, స్త్రీలు, యువకులు, పిల్లలతో సహా అందరూ వచ్చి ఆ సభని అత్యంత వైభవంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ, నేను కూడా ఆ నియోజకవర్గ ఎంపీగా, ఎందుకంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా ప్రజాస్వామ్యవాదులు అని చెప్పాను అంటే, పార్టీలకు అతీతంగా ప్రస్తుతానికి నేను ఆ 2 పార్టీల్లో నేను సభ్యుని కానప్పటికీ ఈ ప్రభుత్వాన్ని ఓడించటానికి కంకణం కట్టుకున్న ప్రజాస్వామ్యవాదుల సభ కాబట్టి ఆ సభలో నేను పాల్గొంటున్నా. నాలాంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అంటే తెలుగుదేశం, జనసేన రేపు భవిష్యత్తులో నేను వస్తుందనుకుని భావించే భారతీయ జనతా పార్టీకి మీ సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామని చెప్పి మరొక్కసారి ప్రార్థిస్తూ, మరొక్కసారి ఈ కొద్ది రోజులు ఈ చెత్తమందు తాగటం మానేయండి. రేపు ప్రభుత్వం మారిన తర్వాత చెప్పడానికి సిగ్గుగా ఉన్నా, మీకు పాకెట్కి కన్నం పడకుండా, లివర్కి చిల్లులు పడకుండా, కిడ్నీలు కొట్టేయకుండా, మోతాదులో తాగితే మీ ఆరోగ్యం చెడిపోకుండా చూసుకునే బాధ్యత నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమం దృష్ట్యా వహిస్తుందని చెప్పి, బాధ్యత వహిస్తుందని చెప్పి తెలియచేస్తూ, ఒకవేళ మళ్ళీ ఇంకొకసారి నాకు గిల్టీగా ఉంది, ఒకవేళ ఎవరి మనసైనా బాధిస్తే, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా బాధిస్తే క్షమించండి. రేపు కలుద్దాం.